ఈరోజు మన టాపిక్ స్టేషన్ బెయిల్ అంటే ఏమిటి. గతంలో పోలీస్ అధికారులు ప్రతి చిన్న కేసును రిజిస్టర్ చేసిన తర్వాత కోర్టు ముందు, న్యాయస్థానం ముందు ముద్దాయిని ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్కు పంపే సాంప్రదాయం ఉండేది. కానీ గత కొంతకాలం క్రితం 41A CRPC ద్వారా SHOలు పోలీస్ అధికారులకు 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే సెక్షన్లు ఉన్నటువంటి కేసుల్లో ముద్దాయిలకు బెయిలు ఇవ్వచ్చని చెప్పేసి అవకాశం చట్టం కల్పించింది. ప్రస్తుతం BNNS 35 సెక్షన్ ప్రకారం SHOలు 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులలో స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. హ్యాబిచువల్ అఫెండర్స్ అయితే మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా రిమాండ్ పంపడం అవసరమని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ భావిస్తే రిమాండ్కు పంపుతున్నటువంటి పరిస్థితి, కోర్టు వారి ముందు హాజరుపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే స్టేషన్ బెయిల్ అనేది ఉందో దీని మీద ఇటు న్యాయవాద వర్గాల్లోనూ అటు ప్రజల్లోనూ భిన్నమైన చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మొదటిది ఏంటంటే, న్యాయవాద వర్గాల్లో 41A CRPC ప్రస్తుతం BNNS సెక్షన్ 35 మీద న్యాయవాద వర్గాల్లో ఉన్నటువంటి చర్చ ఏంటిదంటే, న్యాయస్థానాలు కేసు పూర్వపరాలని పరిశీలించడానికి జ్యుడిషియల్ ప్రాసెసింగ్ కోసం ఉన్నాయి కాబట్టి న్యాయవాదులు ఆ జ్యుడిషియల్ ప్రాసెస్లో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు కాబట్టి ఎటువంటి కేసులైనా అది న్యాయస్థానం ముందు వస్తే న్యాయవాదులకు పని ఉంటుందని చెప్పేసి ఒకటి. రెండవది, ప్రజల్లో పట్టు ఏంటిదన్నప్పుడు స్టేషన్ బెయిల్ అనేది వచ్చిన తర్వాత ఇవాళ పోలీస్ ఆఫీసర్లు వేల రూపాయలు ముద్దాయిల దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అక్రమంగా. ప్రతి చిన్న కేసులో 324 లాంటి 323 లాంటి కేసులో కూడా వేలల్లో, ఇవాళ లక్షల్లో కూడా స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పేసి డబ్బులు పోలీస్ అధికారులు అడుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ BNNS 35 లేదా 41A CRPC ద్వారా పోలీస్ అధికారులకు సంక్రమించినటువంటి ఈ అధికారం, స్టేషన్ బెయిల్ అధికారం ఏదైతుందో ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో మిస్యూజ్ అవుతుందనే చెప్పేసి వాదన బలంగా వినిపిస్తుంది. కాబట్టి దీని మీద రివ్యూ చేయాలని చెప్పేసి చర్చ పెద్ద ఎత్తున కూడా సమాజంలో కొనసాగుతుంది. ఏదేమైనా ఇవాళ స్టేషన్ బెయిల్ అనేది ముద్దాయి యొక్క హక్కు. దీనిని కొంతమంది అవినీతి అధికారులు సొమ్ము చేసుకోవడం కోసం ఈ హక్కును కాలరాస్తున్నట్టు పరిస్థితి మాత్రం స్పష్టంగా క్షేత్రస్థాయిలో కనబడుతుంది. కాబట్టి స్టేషన్ బెయిల్ అవసరమా, స్టేషన్ బెయిల్ని తీసేయాలనే చర్చ కంటే ముందు వచ్చినటువంటి చట్టాలను పకడ్బందీగా అమలు చేసుకోవాలని చెప్పేసే ఉద్దేశం అటు పాలక వర్గాల లోపల, పోలీస్ యంత్రాంగం లోపల, ప్రజల లోపల కూడా ఆ రకమైన అవేర్నెస్, మనం ఎందుకు స్టేషన్ బెయిల్ అనేది మన హక్కు, దాని మీద మనం ఎందుకు లంచాలు ఇవ్వాలని చెప్పేసి ఒక అవేర్నెస్ ప్రజలు రావాలనేది ఇవాళ మనం ఆశించాల్సినటువంటి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి విధానం. నమస్కారం.